పెను రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై బికాస్ ఆల్ మాల్స్ పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రజం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరమ్మని ఫోకస్ చేయడం అంటే ఎంత దోణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు. విషయం ఏంటంటే హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే June 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ అది సినిమా పరిశ్రమ యొక్క పాలనా సంస్థలు. ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి. ఇదిగో